నమస్కారములు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, నిన్న మా ఎమ్మెల్యే గారు నేను వైసీపీ క్యాండిడేట్ ఈ ఒక జోబులో వైసీపీ ఒక జోబులో టీడీపీ పెట్టుకుని తిరుగుతాడని చెప్పిన కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణము. నేను వైసీపీ వాడిని కాదు, పక్క టీడీపీ వాడినే. మేము టీడీపీలో సూర్యప్రకాష్ రెడ్డి ఏ రోజైతే వచ్చినాడో ఆ రోజు నుండి ఈ రోజు టీడీపీ కోసమే పోరాడుతున్నాము, దీక్షలు చేసినాము, రోడ్డు మీద కూర్చున్నాము. ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు జైలు వేసినప్పుడు నిరాహార దీక్షలు కూర్చున్నాము, పోలీస్ స్టేషన్లో పోయినాము, అన్నీ చేస్తాము. అది నీకు తెలుదు. నువ్వు ఆడ ఉంటివి కానీ నీకేం తెలుసు, కానీ నువ్వు వచ్చిన 28 రోజులు ఎమ్మెల్యే అయినావు, నీకేం తెలియదు. కొంత చరిత్ర కనుక్కో, ఎవరు ఎక్కడున్నారు అని. నువ్వు ఇప్పుడు ఎవరిని ఎంట పెట్టి తిరుగుతున్నావు వైసీపీ వాళ్ళని అడుగు, ఎవరు టీడీపీ వాళ్ళు ఎవరు వేసేవాళ్ళు నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు వాళ్ళని పెట్టుకుని తిరిగి మమ్మల్ని వచ్చి చేస్తున్నావు. ఒకవేళ నేను వైసీపీ వాడు ఉంటే నువ్వు మొన్న మా ఆఫీస్ వచ్చి నా పక్కన ఎందుకు కూర్చుంటి? నువ్వు రంజాన్కి వచ్చిండు తప్ప మొన్న ఈ రంజాన్కి ఈద్కి నేను వైసీపీ వాడు ఉండింటే మన నాయంటే ఎందుకు పిలిచి ఆ లోపల నుండి పిలిచి ఫోటోలు దిగి కలిసి అది ఇది హంగామా చేసి కదా. మళ్ళీ నేను వైసీపీ వాడికి కనబడలేదు నీకు. అంటే డబ్బుల విషయం వస్తేనే వైసీపీ వాడు అని చెప్పడం ఎట్లా? గడప వచ్చినప్పుడు ఆయన వచ్చినాడు పిలుస్తాడు, బయట ఎవరు వచ్చినా మేము పిలుస్తాము, మర్యాద ఇస్తాము, నీళ్ళు ఇస్తాం, తీస్తాం, ఆటోగా తీస్తాం, అంతే. ఏ ఊర్లో కానీ ఎక్కడ కానీ నువ్వు కనుక్కో. సౌదీ రౌఫ్ అంటే ఏ పార్టీ అని గుర్తుంటే తెలుసుకొని మాట్లాడు, అంతేగాని వేరే విషయాలు మాట్లాడొద్దు. మంచిది పద్ధతి కాదు అది. తెలుసుకొని మాట్లాడదు. నేను పక్క టీడీపీ, జై తెలుగుదేశం. ఈరోజు మా నాయకుడు కంటతడి పట్టి పెడతాడు. ఆయన మా ఎంత బాధ అవుతుంది మాకు. ఆ రోజు మా మనుషుల సపోర్ట్ కానీ ఆర్థిక సాయం కానీ చేశాడు. ఆ రోజు భాస్కర్ రెడ్డి అన్నకి ఎన్నోదండగా ఉన్నాడు. ఈరోజు నువ్వు లేదు, ఎవరో వేసుకుని నా ఇద్దరు గుండాలు. ఆ రోజు భాస్కర్ రెడ్డి అన్న రామచంద్ర అన్న కదా వెంబడి తిరిగింది. గుండాల వాళ్ళు మేమే కదా నీకు బిల్డింగ్లో కనపడింది. మేము గుండాలా సార్? ఈ ఉడత ఊపులు భయపడ 30-40 రాజకీయాలు చేసిన వాళ్ళకే వాళ్ళు ప్రైవేట్ సైన్యాలు ఏర్పాటు చేసుకున్నారు సార్. అట్లా వల్లే లెక్క చేయలేదు. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు లెక్క కాదు మాకు. ఏమంటే మేము ఓటేసాం, నేను గౌరవిస్తున్నాము. నీ ఏం చెప్పున్నా 10 లక్షల పైన మాట్లాడు. మసీదు, మందిరాలు, మతాల జోలు పోవద్దు. అది నీకు మంచిది కాదు, మాకు మా భవిష్యత్ తరాలు మంచిది కాదు. అది ఆదంలో అయ్యామియా అందరూ కలిసి బతున్నాం మేము. దాని వదిలే జరిగే విషయం గురించి మాట్లాడు. అది ఏమని ఉంటే అన్నీ ఎవరైనా ఉంటే మాకు రాజకీయ కలిసితే కట్టినావు. ఇప్పుడు నువ్వు 2 ఏళ్ళు ఏం ఆపితే 1 సంవత్సరం ఆపేవా? ఏం చేస్తావు నువ్వు? తర్వాత నీ పక్కనే కదా, నీ స్థలం పక్కనే కదా. ఏ పెద్ద పోదో అది ఒక నేను నిలబెడతాను సార్. దాన్ని నువ్వు అంత ఆ సమస్య కాదు. అది నీ పక్కనే ఒకనాడు లేదు ఒకనాడు నువ్వు చూడాలని. నీ సహకారంతో అయితే నీకు ఒక గౌరవం ఉంటుంది. నువ్వు కాదని అడ్డం పెడితే నువ్వు ఏ పద్ధతి వచ్చినప్పుడు అది చూడాల్సి ఉంటుందని నువ్వు అదంటే ఆపే ప్రసక్తి ఉండదు. కొద్దిగా లేటు కావచ్చు కానీ ఆగదు. అది నీ పక్కన ఉంటుంది. నువ్వు దాన్ని చూసినప్పుడు నేను సహకరించిన ఇంకా అనేది నీకు నీ ఆత్మవిమర్శకు నువ్వు చేసుకోవాలి. దాన్ని అప్పుడు నువ్వు కాకపోతే నువ్వు దాన్ని చూసినప్పుడు నీకు అర్థమవుతుంది ఏమనేది. అదే సార్, ఇవన్నీ వదిలే సార్, దయచేసి వదిలేసి మా కూటమి మాకి నువ్వు ఏం చేయలేకపోయినా మమ్మల్ని గౌరవి, అంతే. మమ్మల్ని గౌరవి. ఆ పార్టీ కాదు, పార్టీ కాదు, మేము పార్టీ కాదంటే ఎందుకున్నాము. 2014 నుంచి వచ్చాం సార్. అధికారం వచ్చాక నీ చుట్టూ తిరిగినట్టు చూడడం మేము తిరుగుతున్నాము. అధికారం వచ్చాక వచ్చినాం. మేము ఎన్నో పోరాటాలు చేసాం సార్. గడపకైతేమి, ఇదేమి కర్మ అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేసాం మేము. నానాపురం శాసవాళ్ళు చూపిస్తున్నాం మీకు. ఎన్ని ఫోటోలు కావాలో అన్ని ఫోటోలు చూపిస్తాం మీకు. ఫోటోలు ఎన్ని కావాలన్నీ. నిరాహార దీక్షలు కూర్చున్నాం, రోడ్డు మీద కూర్చున్నాం, రాస్తారోకోలు చేస్తున్నాం, ప్రతి పల్లె తిరిగినాం. ప్రతి మనిషికి అయ్యా మా ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరినాం. నేను ఒకడు కాదు, మా మొత్తం భాస్కర్ రెడ్డి వర్గం అంతా కలిసి, నేను, దేవేంద్రప్ప, రామచంద్రన్న, గుడిసె కృష్ణమ్మ అందరూ కలిసి, రామస్వామి, ఈమస్వామి అందరూ కలిసి ప్రతి పల్లె తిరిగినాం. ఎందుకు? మా సార్ని గెలిపించాలని. అప్పుడు మేము అందరూ పోయి, నేను, దేవేంద్రప్ప, భాస్కర్ రెడ్డి, కృష్ణమ్మ అంతా ఎమ్మెల్యే టీటీ అడిగినోడే, ఎవరికి వచ్చినా అందరూ కలిసి చేస్తామని. అట్లా మేము కనీసం 3-3.5 సంవత్సరాలు కష్టపడితే అది ఏదో అదృష్టవశాత్తు మా హైకమాండ్ ద్వారా మీకు టికెట్ వచ్చింది. మా హైకమాండ్ చెప్పింది మీకు సపోర్ట్ చేయాలని, అందుకోసం మీకు సపోర్ట్ చేస్తాము. సపోర్ట్ చేస్తే ఈరోజు ఈ ఫలితమా? వైఎస్ఆర్లో తిరిగినామని చెప్పి ఫోటో చూపించడమా? ఎవరైనా వస్తారు ఇంటికి. ఎలక్షన్ ఉంది, నువ్వు రావచ్చు, నువ్వు వైఎస్ఆర్ ఇంటికి పోవచ్చు. దానికి ఉంది. నీ కుసప నీళ్ళు తాగు రాప అంటావు, ఆర్డర్ ఇంటీరియర్ కార్డర్ ఇడిసేస్తాము, అలాగే ఆర్డర్ ఇడిసేస్తాము. ఆ భూతార్థం చూపించి నువ్వు వైఎస్ఆర్సీపీ నువ్వు చేయలేదని అసలు ఆ మాటే చెప్పరాదు. నీ కోసం చేయలేదు, మా బాస్ కోసం చేసింది నేను పని. మా బాస్ టీడీపీ చంద్రబాబు నాయుడు చెప్పిన కోసమే చేసింది తెలుగుదేశం కోసం.
కొన్ని రోజులు కష్టపడలే, కొన్ని ఏళ్ళు కష్టపడినాం, డబ్బు పోగొట్టుకున్నాం, రోడ్డు మీద పడినాం తెలుసా. అట్లా పడి మేము తెలుగుదేశాన్ని నేను గెలిపించింది. లేకుంటే 28 రోజులు నువ్వు ఎట్లా గెలుస్తావా? నువ్వు 28 ఎట్లా గెలుస్తావు? ఆదంలో చెప్పు. నీకు ఏమైనా పెద్ద బంధుత్వం ఉందా? నీకు ఏమైనా పెద్ద ఓట్ బ్యాంక్ ఉందా నీకు ఆదంలో? తెలుగుదేశం ద్వారానే గెలిచింది. తెలుగుదేశం ఇక పునాది ఇక్కడ తెలుగుదేశం అదని రొంత కష్టపడే తెలుగుదేశంలో మేము ఊర్లు తిరిగి, ప్రతి పల్లె తిరిగి, ప్రతి రోడ్డులు తిరిగి. చూడండి ఫోటోలు కావాల్సిందే. మీరు ఫోటోలు కొట్టుకుంటే పోతే మీరు బేజారు వస్తారు పేపర్ రిపోర్ట్ లెక్కర్లో. ఎందుకు చూపించాలని మీకు చూపించడం అన్ని ఫోటోలు ఉన్నది మా దగ్గర. అంత తిరిగినాం. 10 కార్లు తీసుకొని సొంతం డబ్బు ఖర్చు పెట్టుకొని అయ్యా అప్ప అమ్మ అయ్యా అని కాళ్ళు మొక్కుకొని లాస్ట్ భాస్కర్ దేవేంద్రపల్లి మమ్మల్ని తీసుకుపోయి టూటంలో వేసి నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు, మన చంద్రబాబు నాయుడు జైలు వేసినప్పుడు నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు ఎంత జరిగిందని తెలుసా మీకు? తెలుసు అందరికీ. మీరు పోలీసు వాళ్ళు మా టెంట్ ఎట్లా తీసి తెలుసా మీకు? అప్పుడు ఆ సింగ్ ఎట్లా చేస్తారో మీకు తెలుసు, మీకు ఎంత తెలిసిందే. అంత చేసి అంత కష్టపడి ఇది చేసి నిన్ను గెలిపిస్తే నువ్వు మమ్మల్ని అంటావా? నువ్వు మా నాగసం ఎలక్షన్ చేయలేదు, ఈ ఫోటో చూడు వైఎస్ఆర్లో తిన్నావు అని చెప్పి నీకు నూరన్నా ఎట్లా వస్తుంది? చెప్పి నీకు మా ఫ్యాక్టరీ వచ్చినావు, అది రోడ్డు అడిగావు, తిట్టున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు ఎట్లా మరి అట్లా డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, సొంతం డబ్బు. నీతో రూపాయి తీసుకున్నామా మేము ముగ్గురు కలిసి? రామచంద్రప్ప నేను అంతే. ఇదినిగా ఇంత పెద్ద గడ్డ విడిచిపెట్టి, ఇంత పెద్ద ఎంటికలు విడిచిపెట్టి, కాలు పోగొట్టుకొని ఊరుకుందరనాకు పోయి అదే రోజు పోయి నన్ను గుడ్డు నిలబడితే తీపించుకొచ్చా మా అన్న గెలిచని. కర్నూలు నీ కౌంటింగ్ జరుగుతుంటే బయట పిచ్చి కుక్కలకే తిరిగినాం, లోపలికి విడిచిపెట్టి పిచ్చి కుక్కలక. నేను పిచ్చి కుక్కలక అటు కాదు, ప్రమాణం చేసి చెప్తాం. పిచ్చి కుక్కలు ఏమంటావు పట్టుకొని వస్తే కాలు ఇట్లా పెట్టినలేదు. అట్లా అయిపోయిన నీ ఆశలు తెలుసా. మళ్ళీ తెచ్చి ట్రీట్మెంట్ చేసి సరి చేస్తే తిని. అటువంటి వాళ్ళు జరుగుతుంది. ఏమైనా ఒక రూపాయి పని తీసుకుంటేమా? ఏమైనా కంట్రాక్ట్ తీసుకుంటేమా? లేకపోతే ఏమైనా అడిగితే మనకి నా బిల్డింగ్ నా జాగా నేను కట్టుకుంటానా అని చెప్తే నువ్వు దాన్ని డబ్బులు అడిగితే అటు 10 లక్షల రూపాయలు నీకు ఎవరు తెలుగున్నట్లు ఇచ్చి చేయి ముచ్చిచ్చి వచ్చేనాక మళ్ళీ ఇంకా 40 లక్షలు కావాలంటే ఏం లేదు. నేను దొంగ వ్యాపారం చేసేవాడినా, నేను సరా వ్యాపారం చేసేవాడినా. 40 లక్షలు నీకు ఊర్లోగా ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏ మీటర్తో బిల్డింగ్ కడతారో తెలుస్తుంది మాకు. కానీ ఇప్పుడు బిల్డింగ్లు కట్టడం అంత సాధ్యమైన కాదు. ఇప్పుడు నా బిల్డింగ్ నిలబెట్టారు కదా, ఏ బిల్డింగ్ కట్టలేరు, నా బిల్డింగ్ అయిపోయిన అదే గుర్తుపెట్టుకోండి. ఇది చాలు. ఇది కానీ ఎందుకంటే ఎవరు కట్టినా కానీ దాన్ని సరిగ్గా ప్రకారం కట్టరా కూడా సరిపడరు. లేకుంటే నా బిల్డింగ్ కట్టినాయి, అందరూ కట్టుకుని అందరూ బాగుండి ఊర్లో హ్యాపీగా ఉంది. నేను ఎట్లా కట్టినాను, అందరూ ఊర్లో ఎట్లా కట్టినారో నేను అట్లే కట్టుకున్నా. అందరూ ఏదో అడ్జస్ట్మెంట్ అవుతారు, అడ్జస్ట్మెంట్ లెక్క కట్టుకుంటారు పోతారు, ఏదో అయ్యప్ప అంటారు పోతారు. నేను అయ్యప్ప అని చెప్పి కట్టుకోవడం పోతున్నాను. ఒకటేసారి అయ్యప్ప జేసీబీలు పంపించి, పోలీసులు పంపించి, మనుషులు పంపించి, మున్సిపాలిటీలు ఇరుక్కుంటున్నప్ప అంటే అయ్యప్ప ఇంత అమ్మ మేము చేసిన పాపం అది నిన్ను గెలిపించుకుని. మీరు ఎమ్మెల్యే మమ్మల్ని సపోర్ట్. నేను ఎందుకు ముందు కట్టలేదు? వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది, నేను కడదామని చెప్పి ఆశతో అన్ని రోజులు ఆపిందండి. మా గవర్నమెంట్ కడదామంటే ఆయన చూస్తే మమ్మల్ని ఉల్టా ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన పెద్ద ఆయన తెలుసుకోవాలి. ఆయన పార్టీ వాళ్ళు ఎవరు ఏం లేదు, ఎక్కడ ఏమైంది. అందరూ గోడ పక్కన గోడ కట్టుకుంటారు. నీ గోడలే మేము కొట్టలే, మా గోడలే మాకు కొట్టుతున్నాం, అందుకోసం కడుతున్నాం. ఇది కడుతున్నాము. ఇవన్నీ పెట్టి పకత్ మసీద్ అంటే పోతున్నా ఉండే సమస్య మసీదో చూసుకుంటారు, సాగులు చూసుకుంటారు. ఆదోళన దండి మంది సాగులు మసీదులు చూసుకునేవాళ్ళు. అంతే కాదు, 70 మంది 1000 ఓటర్లు ఉన్నారు, ఇంకా మిదోళ్ళు ఉన్నారు, దాన్ని ఉన్నారు. దాన్ని రిఫెక్ట్ నీ కథ చూసుకో. ఊరిని డెవలప్మెంట్ చేయి. నువ్వు డాక్టర్ నన్ను అది చేస్తాను, నన్ను ఇది చేస్తాను, ఏమో నీ హామీలకి నీ మాటలకిగా మా అన్నంటే పిచ్చోడైపోయిండే. నేను చెప్తే కానీ అయితే నేను పిచ్చోడైపోయిండే. అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు, దినాం అదే తెల్లవారితే ఏదే తిని ఖచ్చితంగా వెళ్తుంది. అట్లా ఇట్లా చేసే లాస్ట్కి ఈ పరిస్థితికి మేము వస్తాం కట్టుకునేకి. ఇది కథ జరిగింది. చెప్తున్నా కదా, మేమేమైనా అతని జాగా తీసుకోలేదు, ఏం లేదు. అది జాగాలో కొద్దిగా పొరపాటు అయినా కానీ అన్నకి చెప్పిండే ఆయన చేసి మేము ఇప్పుడు చూడప్ప నా బిల్డింగ్ అంటే నిలబడింది. అది నేను కూడా అప్రూవల్ తీసుకున్నా. నా బిల్డింగ్ కట్టినంత వరకు నేను కానీ ఏది కూడా అప్రూవల్ బిల్డింగ్ లేకుండా కట్టింది. నువ్వు నేను కట్టుకుంటే అందుసరి కట్టినాను, అందుసరి నేను కట్టుకుంటా. అందరూ గోడ పక్కన గోడ కట్టుకున్నారు. మీకు కానీ తెలుసు. ఇక్కడ వెళ్ళి ప్రజావాసులు ఇట్లే కెమెరా తీసుకుపోండి మీరు. ఏడుకు మొత్తం ఆదోనంతా ఎవరున్నా గోడ పక్కన 15 అడుగులు ఇడిచిపెట్టి కట్టింటే నేను 15 అడుగులు ఇడిచిపెట్టి కడతాను. మీరు విలేకరులుగా అడుగుతున్నాను నేను. రాయండి మీరు
గోడ పక్కన గోడ కట్టారు అదంతా అందరూ కట్టారు లేదన్నా మీరు చెప్పండి. మీరు విలేకరులే కదా కొంత అజ్ఞానం అట్లే కట్టుకున్నా అందుసరి ఇట్లే ఉంటుంది పని కట్టుకున్న తర్వాత 15 అడుగులు ఇక్కడ వెళ్ళాలా 10 అడుగులు ఇక్కడ వెళ్ళాలా 8 అడుగులు వెళ్ళాలి. ఇంకా మిగిలేదేముంటుంది ఆడ ఇడిచిపెట్టిపోతే అయిపోతుంది జాగా ఇంకేముండదు. అంతేగాని ఇదేమో దౌర్జన్యం ఇది ఎమ్మెల్యేని బాబా 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 ఇంట్లో దౌర్జన్యం ఆడ చూడలేదప్ప. ఇంతమంది మీనాక్షి నాయుడు ఎమ్మెల్యే సాయిప్రసాద్ ఎమ్మెల్యే మన రాయచూడాలు ఎమ్మెల్యే ఉంటుంది. ఎవరు కానీ ఇట్లా దౌర్జన్యం చేయాలి ఎవరు ఎంటపడలే. ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి తెలుసా? నీ ఇంటికి వస్తాను నీ ఇంటికి వస్తాను ఎమ్మెల్యేలు అడుగుతారా? ఎమ్మెల్యే రా 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 అని ప్రాధాయపడాలా. వీళ్ళు ఫోన్ చేస్తుంటారు మీ ఇంటికి వచ్చి టీ తాగిపోతాం మీ ఇంటికి టీ తాగు ఇదే ఎమ్మెల్యే ఇది. మళ్ళీ మా కౌన్సిలర్ పోడు ఇంటికి ఎవరికి కౌన్సిలర్ పిలిస్తే 10 సార్లు పిలిచిపోడు తెలుసా? ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు నీ ఇంటికి వచ్చి టీ తాగిపోతామప్ప ఎందుకప్ప ఈ ప్రేమ 20 నెలల తర్వాత నేను పక్క టీడీపీ మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చూసినారు అయిపోయింది. వీటికి సాల్ అది ఇంకోటి బాగాలేదు మాటి వాయిస్ ఇచ్చుకోవడం. నేను కానీ ఈరోజు కానీ ప్రెస్ మీట్ ఇచ్చేవాడు కానీ కాదు. నిన్న నువ్వు వైఎస్ఆర్ అని చెప్పినందుకోసమే ప్రెస్ మీట్ ఇచ్చినాను. నువ్వు ఆ మాట ఇలాకుండా నేను కానీ ప్రెస్ మీట్ ఇచ్చేవాడు కాదు. నేను వ్యాపారం నాకు వ్యాపారం దండి ఉండదు దానికని నాకే మధ్య పని లేదు. కానీ 24 వాయిస్ ఇచ్చుకుంటే ఉండేదానికి నేను వ్యాపారస్తుని. అందుకోసం నేను నన్ను చెప్పిన కోసమే ఈ జవాబు ఇస్తున్నా అంతే. ఈ చంద్రబాబు సార్ని 53 రోజులు జైల్లో వేసినారు. అక్రమారస్తు నిరసనగా మేమేం చేసినాము 48 రోజులు దీక్ష చేసినాము. 48 రోజులు 53 రోజులు తీసినట్టు 48 దీక్ష రోజులు మమ్మల్ని మా దీక్ష పక్కన చేసినారు. ఆ రోజు వైసీపీ కాదు మా టెంట్లు పెరిగి మా పైన దాడి చేసింది. ఆ రోజు దాంట్లో రోఫన్న లేడా 2 టన్లో మా పైన కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమంటారు మీరు ఆదోని ప్రజలకు టేపిస్తానని అంటున్నారు. ఆదోని ప్రజలకు మీకు టేపిస్తాను కొలుసుకోండి అంటారు. నీకు మేము టేపిస్తాం సార్ మేము ఇస్తాం టేపు పోయి ఆడ ఉద్యోగ విరమణ విశ్రాంతి భవనం ఉంది. నీ టోల్ తెలుసు నీ దమ్ము ఉంటే దాన్ని చేయి ఫస్ట్, తర్వాత ఇంకోటి మాట్లాడు. మేము ఆ రోజు ఏమిటి కోసము కబ్జాలు మా ప్రాంత ప్రజలపైన దాడులు దౌర్జన్యాలు కబ్జాలు అక్రమాలు జరుగుతున్నాయి. దానికి అవి చూడలేక ఉండదు. మా స్థానిక నాయకుడు భాస్కర్ రెడ్డి నాయకత్వంలో ఒక వేదిక ఏర్పాటు చేసినాడు ఆయన స్థానికుల కోసం. ఆ వేదికలో మేమంతా పాల్గొంటున్నాం. భాస్కర్ రెడ్డి అన్న తర్వాత రూఫన్న తర్వాత రామచంద్రన్న వీళ్ళ నాయకత్వంలో మేము పనిచేసినాం. ఆ రోజు మా ప్రాంతంలో దాడులు జరిగినాయి, భూ అక్రమాలు జరిగినాయి. నువ్వు పొద్దుమూల ఆక్రమణ నా దగ్గర రా, నాకు ఎంతమంది భూ అక్రమాలకు న్యాయం చేసినావు? నువ్వు పొద్దున్న లేసి రా అంటాను, ఎంతమంది న్యాయం చేసినావు? ఏమన్నా అంటే టేపిస్తా కొంత నీకు టేపిస్తాను సార్, నువ్వు కొలిప్పుడు నీ చేత కాబట్టి మమ్మల్ని ఆశ్రయించు. నీ చేత కాకపోతే మా రామచంద్రన్న ఆశ్రయించు. రామచంద్రన్న శ్రీకృష్ణుడిలాగా శంఖం పూరిస్తాడు. ఏమే నువ్వు మత్స్యంతరాన్ని గురి పెట్టిన అర్జునులాగా నువ్వు బాణవేయి. మిగతా సైన్యంలాగా మేముంటాం. అది చేయి సార్, అది చేస్తే నువ్వు 25 ఏళ్ళు అంటావు, 30 ఏళ్ళు వస్తుంది ఆదరణ నీకు. అది విడిచిపెట్టి ఆ పార్టీ ఇప్పుడు 10 లక్షల మాట ఎత్తే మసీదు, 10 లక్షల మాట ఎత్తే లోపల పార్టీ. మరి ఈరోజు రేపు ఏం ఎత్తుకొని వస్తావు? నువ్వు ఆ మతాలు జోలిపోకున్నట్లా నువ్వు తీసుకున్నావా లేదా? నువ్వు అసెంబ్లీలో లేచి మాట్లాడతావు. లేచి మాట్లాడినప్పుడు ఏం చేస్తావు నువ్వు? అడుగు స్వచ్ఛందంగా నా పైన రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఏసీబీ కానీ సిఐడి కానీ, వీటి ద్వారా నన్ను విచారణ చేయండి అని చెప్పు. నీ నిజాయితీ నిరూపించుకో. విదేశానికి రక్షణ పరికరాలు కొనుగోలు చేసినప్పుడు ఆయన పైన అవినీతి ఆరోపణలు వస్తే సదరు పార్లమెంట్ సభ్య అభ్యర్థి ఎవరైతే అవినీతి ఆరోపణ చేసినారో ఆ రోజు స్వపక్షం విపక్షం మిగతా పక్షాలు అన్ని కలిసి ఆయన నిజాయితీ పరుడు అలా అనడం తప్పు అని చెప్పడం వల్ల ఆయన ఏదైతే ఆయన ఎవరైతే విమర్శించినాడో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పిన సభాముఖంగా ఆయన సార్ నిజాయితీ పరుడు, ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు నిజాయితీ పరుడు అని. గుమ్మడి నర్సయ్య తెలంగాణ ఆయన ఎప్పుడైనా చెప్పుకున్నారు నేను నిజాయితీ పరుడని. 2 తెలుగు రాష్ట్రాలు సుపరిచితుడు సార్ ఆయన. అది ఆ రకంగా ఆయన లెక్క మీరు చేయండి. నేను నిజాయితీ పడు అని గాలి మాట్లాడుకుంటే గాలి తిరిగితే ఎవరు మిమ్మల్ని గుర్తించరు. 30-40 ఏళ్ళు రాజకీయాలు చేసిన లెక్క చేయలేదు. ఇక్కడ స్థానికంగా వాళ్ళు ప్రైవేట్ సైన్యాలు ఉన్నాయి, వాళ్ళు రాజకీయంగా బలపడిపోయినారు, ఆర్థికంగా బలపడి అన్నీ తెలుసు. కానీ వాళ్ళపై తిరుగుబాటు చేసి నువ్వు తిరుగుతున్నాం ఈరోజు. వాళ్ళతో పోల్చుకుంటే మీరేం మాకు లెక్క కాదు సార్. కూటమి ధర్మం. మీరు ఏమైతే 10 లక్షల విషయమే మాట్లాడాలి. మీరు మాట్లాడండి, ఇచ్చినారా లేదా అంతే. ఒకరోజు మసీదు, ఒకరోజు పార్టీ,
ఇంకో రోజు అది ఇద్దరు గుండా రామచంద్రన్న గుండానా ఆ రోజు పోలింగ్ బూతులు తోలుకొని పోయినప్పుడు తెలుసా మీకు? తిరిగారు కదా పోలింగ్ బూతులు తిరిగి. అరే గుండా అన్నాడు ఆయన, గుండాని తోలుకొని పోయినారు మీరు. మీకు తెలుసా ఆ రోజు గుండాలు వెనకలేసింది మీరే కదా గుండాల వాళ్ళు. మేమంతా గుండాలా మీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఆదోని 10 కిలోమీటర్ సరౌండింగ్ ఏరియా, ఎవడేం పని చేస్తాడు ఏం లేదు, ఎవరు దౌడి మన సత్తం ఎవరు పని ఎవరు చేసుకుంటాడు అనేది ప్రతి ఒక్క మనిషికి తెలుసు ఆదోని ఓటర్కి. మనం ప్రత్యేకంగా చెప్పుకునే పోయి పడలేదు. ఇది మాని సక్రమంగా ఏదో ఆదోని ప్రజలు నమ్మకం కలిగే విధంగా ఏదన్నా ఒకటి మీరు చేస్తేనే మీపైన నమ్మకం ఉంటుంది. ఏం సార్ మిమ్మల్ని గుర్తించుకుంటుంది ఆదోని, ప్రాంతం గుర్తిస్తుంది, రాష్ట్రం గుర్తిస్తుంది, దేశం గుర్తిస్తుంది. అది ఇడిచిపెట్టి పొద్దుమూలు అది ఇదని 24 కూడా సాగబెరుకోవచ్చు సార్. నువ్వు తీసుకున్నావు లేదా? లేదంటే స్వచ్ఛందంగా ఏదైనా ఒక ఎంక్వైరీ కోరుకో. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఏసీబీ కానీ సిఐడి కానీ కోరుకో. ఆ టేప్ అంటే వాళ్ళ టేప్ నీకు ఇప్పిస్తా కొలుసు మళ్ళీ అది ఉద్యోగ విరమణ విశ్రాంతి పని ఉంది కదా, నువ్వు చెప్పినావు కదా ఎలక్షన్లో అక్రమం అని. ఈసారి నీ టేప్ ఇస్తాను కొలుసు. అది విడిచిపెట్టి బలవంతంగా పోరాడు సార్ అంటే బలహీన మీద కోసం ఏం చేస్తావు సార్ నువ్వు? మా మీద మేము పోరాడు అలసిపోయినాం, మళ్ళీ మా మీద పోరాటం నువ్వు మళ్ళీ మా మీద ప్రారంభిస్తావా? అది కాదు సార్. నువ్వు నీ ఆలోచన ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, ప్రజల్లో ఎన్నుకున్నారు నీ ఆదోన్లో చిరస్థాయిగా ఆదోని ప్రజల హృదయాల్లో మిగిలిపోయే విధంగా మీరు ఏదైనా ఒకటి పని చేయండి. అభివృద్ధి ఏ శిలాపలకం వేశారు సార్ ఆదోన్లో మీరు? చెప్పదగ్గ శిలాపలకం ఏది వేసినారు ఆదోన్లో చెప్పదగ్గ? 10 లక్షలు పట్టి టెంకాయ కొట్టేది, 5 లక్షలు పట్టి టెంకాయ కొట్టేది. అదే సార్ మీరు చేసేది పని? మీ స్థాయి అదే? మా మోడీ అది అమిత్ షా రాష్ట్ర కేంద్రంలో అంతరాష్ట్రీయం అది ఇది అంటారు కదా సార్. మీరు 10 లక్షల టెంకాయ కొడతారు మీరు. ఏదైనా శాశ్వతంగా గుర్తుండేది అట్లా పని చేయండి సార్. బైపాస్ ఉంది, ప్రకాష్ రెడ్డి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ చేసినాడు. కొన్ని కారణాల వల్ల అక్కడ భూమిని విలువలు పెంచుకునే వాళ్ళు లేట్ అయింది, కానీ ఆయన ఆయనలో బ్రిడ్జ్ అయింది. అది హాస్పిటల్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బస్ స్టాండు అట్లా పని చేయండి సార్. నీటి చెరువులు ఉన్నాయి, పెద్దారం హాస్పిటల్ ఉంది, పెద్ద తుమ్మలం హాస్పిటల్ ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు అభివృద్ధి మేము చేసినామని. పోతే శిలాపలకాలు చెప్తారు సార్. మనం చెప్పేది కాదు. ఇవన్నీ మాని సొంత ఆదాయ అన్వేషణ మానేసి అభివృద్ధి అన్వేషణలో పడండి సార్. మీకు మా ప్రాంతం గురించి ఉంటుంది. అది మీరు 25 ఏళ్ళు ఎమ్మెల్యే అంటారు, మేము 30 ఏళ్ళు మోసకి సిద్ధంగా ఉన్నాం. మీరు అది చేయండి. కానీ ఇవి ఊరికే వీళ్ళు పక్కన చూసిపెట్టుకొని దినామొకరు మాట్లాడుకుంటే పద్ధతి కాదు ఇది. మీ గెలుపు పనిచేసిన కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించకు కానీ మాకు ఉంది. మేము చెడుదా మీరు ఏమంటున్నారు? ఎవరిని కానీ ఉపేక్షించాను నేను. ఏ పార్టీ అయినా నాకే కరెక్ట్ ఉండాలా అన్నాడు. మళ్ళీ నువ్వు కరెక్ట్ ఉండాలి కదా సార్. నేను కానీ మేము ఉపేక్షించాము, నేను కానీ ప్రశ్నిస్తాము. జరుగుతుంది కదా ఆదోన్లో ఒకట. ఇప్పుడు ఆదోని రూపన్న ఈ రామచంద్ర వీళ్ళుండరు, చెప్పినాక మనుషులు విశ్వసిస్తారు సార్. ఈయన ఇచ్చింటాడా లేదా, ఈయన ఎట్లా, ఈయన మనసత్వం ఎట్లా ఏమనేది అర్థమైపోతుంది. 10 కిలోమీటర్ సరౌండింగ్ ఏరియా ఆదోని. ఏం పెద్దది అదేమన్నా? అది మానాను సార్. మీ దమ్ము ధైర్యం ఉంటే ఇంతకుముందు మా ప్రాంతం పైన మా పార్టీ పైన దాడులు చేసినారు. ఆయన ఎవరు? ఆయన కలబాయి రవి, వాల్మీకి, ఈ శంకర్ నగరు యాదవ్ ఎవరు ఆయన కబ్జాల పైన మాట్లాడినాడు. జనసేన యాదవ్ ఆయన మహమ్మద్ రాజకీయ ఆధిపత్యం కోసం అమరావతి దాడి. ఇవన్నీ వదిలేసి ఏదో భూ ఆక్రమణ పడి సార్ భూ ఆక్రమణ మిమ్మల్ని ఎవరు రమ్మరు సార్ రారా అంటే ఎవరు? మీలో నిజాయితీ ఉంటే భూ ఆక్రమణల పైన మంత్రిమండలి ఉపసంఘం ద్వారా ఒక చట్టబద్ధత కలిగి ఉండి ఒక కాల పరిమితి కలిగి ఉన్న కమిటీని అయిపోయింది. అప్పుడైతే జనంలో మిమ్మల్ని విశ్వాసం ఇస్తారు. మీరు ఏదో కబ్జాదారులకు న్యాయం చేస్తారో నమ్మకం కలుగుతుంది. అది వదిలేసి నా దగ్గర అంటే 2 ఏళ్ల కాలమా ఏది రాదు సార్ మీ దగ్గరికి. ఏ ఊరు రాదు, ఏది న్యాయం జరగదు. ఏం చెప్పిన టేప్ సార్. మీరు ఉన్నారు, హాస్పిటల్ కట్టినారు, 4 రాష్ట్రాలు అంటారు. మీరు ఏదైనా కానీ అగ్నిమాపక శాఖకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా మీ హాస్పిటల్ ఉన్నాయా? పాత డెంటల్ ఉంది కదా, 15 అడుగులు 20 అడుగులు ఉంది ఆడ. మీకోటే కదా సార్ మాటలు మాకు వస్తాయి. మీరు డిగ్రీలు చేశారు, రాజకీయాల్లో తిరిగి మీలాంటి వాళ్ళు తిరిగి మేము నేర్చుకున్నాం. మీ పాత డెంటల్ పోదాపాటి కొలసప్ అది ఎంత అగ్నిమాపక శాఖ అనుగుణంగా ఉందే మీది డెంటల్లో? తిరుగుదాం దేశం రాష్ట్రమంతా 4 రాష్ట్రాలు తిరుగుదాము. ఆదరణ చెప్పండి సార్. అవన్నీ మీకు ఇష్టం రేపు కొలుసామండి. మనం కరెక్ట్ ఉంటే ఇంకోటి ఎటువంటి చూపాలి, కానీ అది ఎవరు ఒప్పుకోరు సార్. ఎవరు ఏం చేస్తారో అర్థమవుతుంది. ఇప్పటి నుంచి మారండి, మా కూటమిని గౌరవించండి. మమ్మల్ని అనుమానించి అవమానించొద్దండి మమ్మల్ని. మేము వీటికే నలిగిపోయినాం. ఆ రోజు ప్రతిపక్షంలో 53 రోజుల లోపల ఉంటే 48 రోజుల లోపల మేము దీక్ష చేసినాం. 48 రోజులు మా నాయకుని పైన దాడి జరిగి రోప్ కానీ మన రామచంద్రన్న వీళ్ళందరినీ తీసుకొని టూటోలు వేసినారు. ఆ రోజు మా నాయకుని పైన దాడి జరిగింది. ఏం ఆషామాషి మీరు 28 రోజులు ఎట్లా గెలుస్తారు? జనం ఎట్లా విశ్వసిస్తారు మిమ్మల్ని? స్థానికులు మేము ఈడున్న
దాడుల పైన దౌర్జన్యాల పైన మేము గలమెత్తినాం. ఒక వేదిక ఏర్పాటు చేసిన భాస్కర్ రెడ్డి, దాంట్లో మేమంతా పాల్పంచుకున్నాం. మేము ఉండడం వల్ల గెలుపు సాధ్యమైంది సార్. అంత ఆశామాషిక అవుతుందా 28 రోజుల్లో మీరు గెలడం అంటే? మీరు ఇంతకుముందు ఎంపీ పోటీ చేశారు, 2 వచ్చాయి మీకు ఓట్లు. మీకు ఎంపీ చేశారు కదా సార్ మీరు, చెప్పండి ఎన్ని వచ్చాయి మీకు ఓట్లు? అది గాలి మాట కాదు సార్. నువ్వు చూడే ఏదన్నా ఒకటి ప్రతిపక్షం పైన ఆ రోజు మా పైన జరిగిన, ఈరోజు కూటమిలో ఉన్న కార్యకర్త కానీ ఆ రోజు జరిగిన బాధ్యతలు ఒకరు న్యాయం చేయండి. ఏమి 25 కదా సార్, 30 వస్తారు. పోండి మంత్రిమండలి దగ్గర పోయి మాట్లాడండి. మాట్లాడి ఇప్పుడు ఆయన ఆయన గంటా శ్రీనివాసరావు పైన అయ్యన్న పాత్రలు వేయించాడు. ఈడ మన ఒంగోలు డిస్టిక్, ప్రకాశం డిస్టిక్లో బాలినేని శ్రీనివాస పైన వేస్తారు. అటువంటి వేయబెట్టి సార్ ఎంక్వైరీ. అది ఈడిసి నా దగ్గర నా మాట అయితే నవ్వుతావా? మనిషి మీరు బాధ్యతోడేసి నవ్వి అవమానిస్తారా సార్? మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు? గెలిచి సార్ ఒక శిలాపలకం సార్, మీరు పోయినా మీ శిలాపలకం మేము చూడాలా. మా భారత సార్ చేసి పెట్టని మేము మిమ్మల్ని ముందు తరాలు చెప్పాలి. మేము అది వదిలేసి నేను టేపిస్తా కొలుసు, ఈ కొలుసుకునేకే సరిపోయింది సార్. ఇది 2 ఏళ్ళు పోతాయి, 3 ఏళ్ళు కొలుసుకునేవా? ఒక ఆయన చెయ్యి ఇరిగేట్టుకొని 2 ఏళ్ళు కాలం చేశా, నువ్వు కాలు ఎట్టుకుంటే నువ్వు 1 సంవత్సరం కాలం చేసి ఇంకేం నేను కాలం పుణ్యకాలం అంతా గడిచిపోయింది. ఇంకేముంది ఈడ? ఈ వలస నాయకులతో కాదబ్బా, ప్రాంతీయ నాయకులు దీనికి సార్ ఈ అభివృద్ధి కావాలంటే ప్రాంతీయ నాయకులుగా, ప్రాంతీయ నాయకులతో ఒక జేసీని ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతీయ పార్టీలు లోకల్గా వలస పాలకులకు వ్యతిరేకంగా ప్రాంతీయ పాలకులతో ఒక జేసీ ఏర్పాటు చేస్తాం మేము రేపు ఎలక్షన్ లోపల. ఈ వలస పాలకులు వీరు ఎవరు చేయరు న్యాయం మాకి. మేము స్థానికులము, స్థానికులకి న్యాయం జరిగే విధంగా మేము స్థానిక నాయకులతో ఒక జేసీ ఏర్పాటు చేసుకుంటాం, రాజకీయ జేసీ ఏర్పాటు చేసుకుంటాం. ఇది ముందు తరాలు నా వంతు ప్రయత్నం. ఇది అయితే కాదు, మీ సహకారంగా ఉండాలి ఖచ్చితంగా. అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఆ రోజు దోపిడి పైన మాట్లాడినాం, ఈరోజు కూటమిలో దోపిడి పైన మాట్లాడుతున్నాం మేము. ఈరోజు మా నాయకుడు కంటతడి పెడుతున్నాడు ఆయన. మా ఎంత బాధ అవుతుంది మాకు. ఆ రోజు మనుషుల సపోర్ట్ కానీ ఆర్థిక సాయం కానీ చేశాడు ఆ రోజు. భాస్కర్ రెడ్డి అన్నకి ఎన్నుదండగా ఉన్నాడు ఈయన. ఈరోజు నువ్వు లేదు, ఎవరో వేసుకొని నా 2 గుండెలు. ఆ రోజు భాస్కర్ రెడ్డి అన్న దేవేంద్ర రామచంద్ర అన్న కదా వెంబడి తిరిగింది. గుండాల వాళ్ళు మేమే కదా నీకు బిల్డింగ్లో కనపడింది. మేము గుండాలా సార్? ఈ ఉడత ఊపులు భయపడ 30-40 రాజకీయాలు చేసిన వాళ్ళకే వాళ్ళు ప్రైవేట్ సైన్యాలు ఏర్పాటు చేసుకున్నారు సార్. ఇక్కడ అట్లా వల్లే లెక్క చేయలేదు. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు లెక్క కాదు మాకు. ఏమంటే మేము ఓటేసాం, నేను గౌరవిస్తున్నాము. నువ్వు ఏం చెప్పున్నా 10 లక్షల పైన మాట్లాడు. మసీదు, మందిరాలు, మతాల జోలు పోవద్దు. అది నీకు మంచిది కాదు, మాకు మా భవిష్యత్ తరాలు మంచిది కాదు. అది ఆదంలో అయ్యా మీయా అందరూ కలిసి బతున్నాం మేము. దానికి వదిలే జరిగే విషయం గురించి మాట్లాడు. అది ఏమని ఉంటే అన్నీ ఎవరైనా ఉంటే మాకు రాజకీయ కక్షతో కట్టినావు. ఇప్పుడు నువ్వు 2 ఏళ్ళు ఏం ఆపితే 1 సంవత్సరం ఆపేవా? ఏం చేస్తావు నువ్వు? తర్వాత నీ పక్కనే కదా, నీ స్థలం పక్కనే కదా. ఏ పెద్ద పోదో అది ఒక నేను నిలబెడతాను సార్. దాన్ని నువ్వు అంత ఆ సమస్య కాదు. అది నీ పక్కనే ఒకనాడు లేదు ఒకనాడు నువ్వు చూడాలని. నీ సహకారంతో అయితే నీకు ఒక గౌరవం ఉంటుంది. నువ్వు కాదని అడ్డం పెడితే నువ్వు ఏ పద్ధతి వచ్చినప్పుడు అది చూడాల్సి ఉంటుందని నువ్వు అదంటే ఆపే ప్రసక్తి ఉండదు. కొద్దిగా లేటు కావచ్చు కానీ ఆగదు. అది నీ పక్కన ఉంటుంది. నువ్వు దాన్ని చూసినప్పుడు నేను సహకరించిన దీనికి అనేది నీకు నీ ఆత్మవిమర్శకు నువ్వు చేసుకోవాలి. దాన్ని అప్పుడు నువ్వు కాకపోతే నువ్వు దాన్ని చూసినప్పుడు నీకే అర్థమవుతుంది ఏమనేది. అదే సార్ ఇవన్నీ వదిలే సార్, దయచేసి వదిలేసి మా కూటమి మాకి నువ్వు ఏం చేయలేకపోయినా మమ్మల్ని గౌరవి. అంతే, మమ్మల్ని గౌరవి. ఆ పార్టీ కాదు, పార్టీ కాదు, మేము పార్టీ కాదంటే ఎందుకున్నాము. 2014 నుంచి వచ్చాం సార్. అధికారం వచ్చాక నీ చుట్టూ తిరిగినట్టు ఎవరైనా మేము తిరుగుతున్నాము. అధికారం వచ్చాక వచ్చినాం. మేము ఎన్నో పోరాటాలు చేసాం సార్. గడపకైతేమి, ఇదేమి కర్మ అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేసాం మేము. నాన్నపురం శాసవాళ్ళు సామాన్య కార్యకర్త.